వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మన సోషల్ పోస్ట్ ఆఫీస్కి ఇద్దరు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో ఎందుకు వచ్చారంటే వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ని ఏమైనా క్లారిటీ దొరికిద్దా రేవంత్ చలమల గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఒకసారి మనం రేవంత్ చలమల గారితో మాట్లాడదాం, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్ పెట్టడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ, సో ఆ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్కి ఏమన్నా క్లారిఫై వస్తుందేమో మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మన ఆఫీస్కి రావచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి, ఆఫీస్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనము గోల్డ్ కొంటాము. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఈ రేట్కి నేను ఇప్పుడు గోల్డ్ కొంటాను. ఆఫ్టర్ 5 years తర్వాత నేను దాన్ని ఎంతగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గోల్డ్ రిటర్న్స్ అనేది హిస్టారికల్గా 8 to 10% మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుందండి యూజువల్గా. రీసెంట్గా మనకి గోల్డ్ 2020 దగ్గర నుంచి విపరీతంగా పెరిగింది. గోల్డ్కి ఎప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ ఈజ్ ఫీడింగ్. ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు గోల్డ్ అనేది సేఫ్ హెవెన్గా మారుతుంది. సో మనకు 2020 కోవిడ్ వచ్చింది, 2022 రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత మనకి యుఎస్లో బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చింది, తర్వాత ట్రంప్ టారిఫ్ వార్ జరుగుతోంది. ఇన్ని అన్సర్టనిటీస్ గత 5 సంవత్సరాల్లో జరగటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ మీద పెద్ద ఎత్తున నమ్మకం లేనప్పుడు సహజంగా గోల్డ్ వైపుగా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతాయి. అది సినారియో 1. సినారియో 2, డాలర్ మీద ఉండేటువంటి నమ్మకం ప్రపంచ మార్కెట్ల మీద తగ్గటం వల్ల మేము బ్రిక్ కరెన్సీని ఒకటి తయారు చేస్తాము అని చెప్పేసి అటు చైనా, ఇండియా, రష్యా ఇటువంటి దేశాలన్నీ కలిసి ఒక కొత్త కరెన్సీ, అది గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని తయారు చేస్తామని చెప్పడంతో ప్రపంచ బ్యాంకులన్నీ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడం మొదలుపెట్టి, దానివల్ల అంటే మనం కొనటం వల్ల గోల్డ్ రేట్లు పెరగలేదు. ఈ మధ్యలో గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ప్రపంచ బ్యాంకులు విపరీతంగా కొనటం వల్ల. మనం కొనేది ఎప్పుడు ఒకటే పద్ధతిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు కొద్దిగా +- అదే రకంగా జరుగుతాయి. +- బయింగ్ అదే ఉంటుంది, అందులో మార్పులే ఉండవు. కానీ సడన్ జంప్ వచ్చింది అంటే దానికి గల కారణం పెద్ద ప్లేయర్స్ ఎవరో పెద్ద ఎత్తున కొన్నారు అని. ఆ పెద్ద ప్లేయర్స్ రిజర్వ్ బ్యాంక్స్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, చైనా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, రష్యన్ రిజర్వ్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ రిజర్వ్స్ని పెంచుకోవటం వల్ల గోల్డ్ యొక్క ప్రైజింగ్ పెరిగింది. అది ఎప్పుడు అలానే కొనసాగుతుందంటే అలా ఉండదు. వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు పర్చేసింగ్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఏం చెప్పారంటే, ఇంకా ఒక బ్రిక్ కరెన్సీస్ని సపోర్ట్ చేయడానికి ఎంత గోల్డ్ రిజర్వ్ చేస్తే మన గోల్డ్ ఎంత పెరుగుద్ది అని ఒక ఎస్టిమేట్ చేస్తే 2026 డిసెంబర్ టైంకి ఒకవేళ గోల్డ్ పెరిగిన ఒక 12% మందం పెరగచ్చు అంతే. అక్కడికి బ్రిక్ కరెన్సీస్కి సరిపడా గోల్డ్ రిజర్వ్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి ఎంత బయింగ్ చేస్తారనేది ఇక మనం చెప్పలేం. సో చరిత్ర ఏం చెప్తుంది అని అంటే 10 to 8% మధ్యలో యూజువల్గా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ కనుక పెరగటం ఆగింది అని అంటే 4-5 సంవత్సరాలు పెరగదు, ఆగిపోతుంది ఒక దగ్గర. సో ఇప్పుడు ఆల్రెడీ పెరుగుంది కాబట్టి ఒకవేళ ఇంకా ఇప్పటి నుంచి పెరగదు అనటానికి నేను గట్టిగా బల్లగుద్దేం చెప్పలేము. ఎందుకు, రేపటికి రేపు ఏదైనా జరిగింది అనుకోండి మార్కెట్లో మళ్ళీ పెరుగుద్ది. యుఎస్ రిసెషన్లోకి వెళ్ళింది అనుకోండి పెరుగుద్ది గోల్డ్. బ్యాడ్ న్యూస్, స్టాక్ మార్కెట్లు పనిచేయవు, అప్పుడు గోల్డే ఇన్వెస్ట్మెంట్, అప్పుడు పెరుగుద్ది. ఏమీ జరగట్లేదు అంతా బాగుంది అనుకోండి, గోల్డ్ పెరగడానికి రీజనే లేదు. అట్లా గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ మంచి అసెట్. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ ఎంటైర్ ఆస్తిని క్యాలిక్యులేట్ చేస్తే 10% గోల్డ్లో ఉండాల్సిందే. 10% ఉండాలి గోల్డ్లో. అది ఎప్పుడు అక్యుములేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పెరిగినప్పుడు కొంటున్నామా, తగ్గున్నప్పుడు కొంటున్నామా? పెరిగినప్పుడు కొంటే మనకు రిటర్న్స్ తక్కువ వస్తాయి, తగ్గినప్పుడు కొంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సార్ ఇప్పుడు గోల్డ్ అనేది ఏ స్టేజ్లో ఉంది సార్? ఇప్పుడు మీరు చెప్పారు ఒక 1 of the గోల్డ్ అనేది అక్కడ దాకే ఉండిద్ది, తర్వాత ఇంకా 4-5 years దాకా పెరగదు అన్నారు. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది గోల్డ్? ఇప్పుడు ఎవరైతే లాస్ట్లో కొన్నారో వాళ్ళందరూ నష్టపోయారు. మనం గట్టిగా గమనిస్తే గోల్డ్ యొక్క బయ్యింగ్ న్యూస్ ఇదంతా లాస్ట్ 3-4 monthsలో బాగా సర్క్యులేట్ అయింది. అసలు గోల్డ్ ఆగదు అని చెప్పేసి ఆఖరికి సిల్వర్ని కూడా బయటికి వెళ్ళి బిస్కెట్లు కొంటాం. అసలు సిల్వర్ ఎవరైనా బిస్కెట్లు కొంటాం ఎప్పుడు చూసింది లేదు. అవును, సిల్వర్ని కొంటారు. సిల్వర్ కొంటే ఆ ప్లేట్లు కొంటారు, గిన్నెలు కొంటారు, ఏదైనా చిన్న చిన్న ఆర్నమెంట్ కాళ్ళకేసుకునే అంతే. బిస్కెట్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంది లేదు. సిల్వర్ని ఫిజికల్గా కొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఆర్నమెంట్ ఏదో పట్టీలో లేకపోతే ప్లేటో కొన్నారండి, ₹1,00,000 సిల్వర్ కొన్నాను నేను. మళ్ళీ నేను తీసుకెళ్ళి ₹1,00,000కి నేను అమ్ముతామని అంటే ₹1,00,000కి ఎవరు కొంటారు? 50,000గా కొంటారు. సిల్వర్కి రీసేల్ వాల్యూ ఉండదు యూజువల్గా. సిల్వర్కి ఎప్పుడు రీసేల్ వాల్యూ ఉండదు. ఇప్పుడు వచ్చినటువంటి డిమాండ్ వల్ల ఈ చిన్నపాటి టైం ఫ్రేమ్లో ఆ ఎక్స్చేంజ్ బాగా జరిగింది. ఎంతలాగా జరిగింది అంటే మార్కెట్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 ఉంటే బయట 1,70,000 కూడా అమ్మారు.
అదేదో సిల్వర్ అంతరించిపోతుంది అన్నట్టు, ఇక దొరకదు అన్నట్టు. తర్వాత ఏం జరిగింది, ఎక్కడో 1,70,000కి వెళ్ళినట్టుంది ఆల్ టైమ్ హై, అక్కడ నుంచి 1,35,000 పడిపోయింది, ఇప్పుడు 1,50,000 దగ్గర ఉంది. 50 దగ్గర. మరి అక్కడ 1,70,000 దగ్గర కొన్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ లాసే. అసలు ఇప్పుడు బయటికి వెళ్ళి రీసేల్ చేద్దామని అంటే బయట డిమాండ్ లేకపోతే షాప్లో ఎందుకు కొంటారు? అవును. గోల్డ్కి లిక్విడిటీ ఉంటుంది, ఎందుకు మనం ఆర్నమెంట్స్ కొంటాం. సిల్వర్కి రియల్ మార్కెట్లో ఏం లిక్విడిటీ ఉంటుంది? సిల్వర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, అందుకే ఆన్లైన్లో కొనుక్కోవాలి. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ అంటే సిమ్ కార్డులో వాడతారు, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడుతున్నారు, బ్యాటరీస్ అన్నింటిలో వాడుతున్నారు, అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్లో సిల్వర్ని వాడుతున్నారు. దానివల్ల సిల్వర్కి డిమాండ్ పెరిగింది. సో బేసిక్ ఏ టైంలో ఏది ఏంటి చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే 8 to 10% రిటర్న్ ఈజ్ యాంటిసిపేటెడ్. అంతకు మించి అతిగా మనం ఎస్టిమేట్ చేయాలి. ఇంకోటి సార్, ఇంకో క్వశ్చన్, మనము 22 క్యారెట్స్లో కొనడం బెస్టా లేకపోతే 24 క్యారెట్స్లో కొనడం బెస్ట్? మంచి ప్రశ్న. ఇప్పుడు లలిత జ్యువెలరీస్ కిరణ్ గారు తెలుసా? గుండు తాత తెలుసు కదా, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, ఏంటంటే మొత్తం 24 క్యారెట్ గోల్డ్ మీ ఒంటి మీద ఉందని అడిగితే మొత్తం 18 క్యారెట్ గోల్డ్ అని చెప్పారు. రైట్. ఇప్పుడు నిందా మనం మాట్లాడుకున్నాం, అసలు గోల్డ్ దేనికి? కన్జంప్షన్ పర్పస్. ఆర్నమెంట్ చేయించుకుంటే, ఆర్నమెంట్ ఈజ్ అ కన్జంప్షన్ పర్పస్. ఓకే. సో ఇప్పుడు ఆర్నమెంట్ కన్జంప్షన్ పర్పస్ అవుతున్నప్పుడు మనం దాన్ని 22 క్యారెట్లోనే ఎందుకు చేయించుకోవాలి? 18 క్యారెట్లో కూడా చేయించుకోవచ్చు కదా. 18 క్యారెట్ స్ట్రాంగ్ ఉంటుందా, 22 క్యారెట్ స్ట్రాంగ్ ఉంటుందా? ఆబ్వియస్లీ 18 క్యారెట్స్ స్ట్రాంగ్ ఉంటుంది. దేనికి మెయింటెనెన్స్ తక్కువ? 18 క్యారెట్కి మెయింటెనెన్స్ తక్కువ. రైట్. ఇప్పుడు 18 క్యారెట్స్ మీరు కొనే రేటు కూడా తక్కువే కదా. రైట్. కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్జంప్షన్కి ఏది పర్ఫెక్ట్ అది చేయాలి. 22 క్యారెట్ కొంటే దానికి ఏదో రీసేల్ వాల్యూ కోసం కొనేటప్పుడు కూడా ఎక్కువ పెట్టే కొంటున్నావు, కొనేటప్పుడు కూడా ఎక్కువే పెడుతున్నాం మనం. 18 కొనేటప్పుడు ఏమైనా 22 క్యారెట్ రేట్ కడుతున్నామా? 18 క్యారెట్ రేటేగా. 18 అమ్మేటప్పుడు కూడా 18 క్యారెట్ రేటే కదా వాల్యూ చేసేది. సో ఇప్పుడు వేసుకునేటప్పుడు ఇంకెక్కువ చేయించుకోగలుగుతారు కదా ఆర్నమెంట్స్ని. ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 18 ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఇప్పుడు మనం రిజర్వ్ చేసుకోవాలి, ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ రిజర్వ్ చేస్తుంది అనుకోండి, 24 క్యారెట్గా ఉంటుంది, 99.9% ప్యూరిటీ ఉండాలి. ఎందుకు? అది రిజర్వ్ పర్పస్. రిజర్వ్ ఈజ్ ఫుల్ ప్యూరిటీ. ఆర్నమెంట్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు 22కి వెళ్ళాలి? ఒక్క రీజన్ చెప్పండి. రీజన్ ఉండాలి కదా, లాజిక్ ఉండాలి. మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ, ఒట్టిన తెగిపోతాయి. 22 క్యారెట్ చేయించుకుంటే 24 క్యారెట్లో అసలు ఏది చేయరు, 22 తెగిపోద్ది. గాజు చేయించుకున్నా వంగిపోద్ది, ఏం చేయించుకున్నా వంగిపోతాయి కదా. 18 క్యారెట్ స్ట్రాంగ్ ఉంటుంది, మెయింటెనెన్స్ లెస్. ఏమవుతుంది? ఆ గాజు వంగి 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 మళ్ళీ దాన్ని మేకింగ్లోకి వెళ్తుంది, రీమేకింగ్, మళ్ళీ వేస్టేజ్, కరెక్ట్, మళ్ళీ మేకింగ్. ఎంత లూజ్ అవుతున్నాం అట్లా. అది 18 చేయించుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ. సో బేసిక్ 18 క్యారెట్ ఈజ్ గుడ్ ఫర్ ఆర్నమెంట్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా. మరి ఈ గోల్డ్ కూడా సార్ నార్మల్గా అన్ని టైమ్స్లో పెరగదు. ఇది ఫంక్షన్స్, ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్, ఫెస్టివల్ సీజన్స్ టైంలోనే పెరుగుతుంది. మళ్ళీ ఎందుకంటారు? అది డిమాండ్ అండ్ సప్లై అండి. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో. డిమాండ్. కానీ ఈ గోల్డ్ అనేది మామూలుగా మన ఇండియా ఫంక్షన్కి దీనికి అసలు సంబంధమే ఉండదు, మ్యారేజ్ సీజన్కి. ఇది ఎప్పుడు ఇంటర్నేషనల్ టైం, ఎక్కడైతే మన యూఎస్లో అక్కడ ఏమంటారు డాలర్ రేట్ పెరగంగానే ఇక్కడ అదే టైంలో ఇక్కడ గోల్డ్ రేట్ పెరిగి, డాలర్ రేట్కి అగేన్స్ట్గా మనకి గోల్డ్ హెడ్జింగ్ కింద కూడా వాడుతూ ఉంటారు. సో బేసిక్గా మనకి గోల్డ్ ట్రేడ్ అంతా కూడా డాలర్స్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి డాలర్ రేటు పెరిగినప్పుడు ఇక్కడ గోల్డ్ పెరుగుద్ది. రేపు కనుక మంచి క్వశ్చన్ ఎత్తారు, బ్రిక్స్ నేషన్స్ కనుక బ్రిక్స్ కరెన్సీని తీసుకొచ్చారనుకోండి, డాలర్ వాల్యూ పడిపోద్ది కదా, అప్పుడు గోల్డ్ వాల్యూ పెరుగుద్దా తగ్గుద్దా? తగ్గాలి కదా. ఇప్పుడు డాలర్ కూడా అది కూడా తగ్గుద్ది. అక్కడ డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుందండి. అక్కడ డాలర్ పెరగటానికి రీసెంట్గా ఒక రీజన్ కూడా ఏంటి అని అంటే, పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. సో దానివల్ల ఏమవుతుంది? డిమాండ్ పెరుగుద్ది. డిమాండ్ ఎక్కడెక్కడ పెరుగుద్ది? 2 చోట్ల. ఒకటి గోల్డ్లో పెరుగుద్ది, 2 డాలర్లో పెరుగుద్ది. మనం డాలర్లు ఇచ్చి కొనుక్కోవాలి కదా గోల్డ్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో అక్కడ డాలర్ రేటు పెరగడం వల్ల గోల్డ్ పెరుగుద్ది, డిమాండ్ ఆఫ్ గోల్డ్ పెరగడం వల్ల గోల్డ్ పెరుగుద్ది. రెండు చాలా మంది ఇదే మైండ్ సెట్ తో ఉన్నారు. పెళ్లి సీజన్ వచ్చేసింది, ఇక గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. డాలర్ రేట్ అండి అంతే. డాలర్ రేట్ పడ్డది అనుకోండి, గోల్డ్ రేట్ పడిపోద్ది. ఇప్పుడు ఏం చేసినా చేయకపోయినా డాలర్ రేట్ యావరేజ్గా 4% పెరుగుద్ది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్. గోల్డ్ రేట్ కూడా 4% అయితే అది ఏం చేయకపోయినా పెరగాలి. మన ఇండియాలో గోల్డ్ కొంటే ఎక్కువ ప్రాఫిటబుల్, అదే అమెరికాలో గోల్డ్ కొంటే లాస్. ఎందుకు? అక్కడ వాళ్ళు డాలర్లోనే కదా వాళ్ళు కొనేది, వాళ్ళకి అక్కడ ఏం మారదు. ఇండియాలో 10 సంవత్సరాల క్రితం గోల్డ్ కొన్న వాళ్ళు యూఎస్లో 10 సంవత్సరాల క్రితం గోల్డ్ కొన్న వాళ్ళని కంపేర్ చేస్తే ఇండియన్ గోల్డ్ రేట్ ఎక్కువ డాలర్ అప్రిసియేషన్ వల్ల. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా చాలా కంపారిజన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ కంపారిజన్స్ అని కూడా చూసుకోవాలి.
పెరుగుద్ది పెరగదు అనడానికి డాలర్ రేటు, డిమాండ్ అండ్ సప్లై రెండు డిపెండ్ అయి ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై ఇన్ డాలర్, డిమాండ్ అండ్ సప్లై ఇన్ గోల్డ్, రెండింటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ. సో గోల్డ్లో పెట్టుబడి పెట్టి రిటైర్మెంట్కి పనికొస్తుందా? లేదు. రిటైర్మెంట్ కదా పని చేయదు. మేబీ ఎడ్యుకేషన్కి పనికొస్తుంది, లిక్విడిటీ దొరుకుతుంది కాబట్టి ఎడ్యుకేషన్కి పనికొస్తుంది మీకు. మరి రిటైర్మెంట్కి ఏం కావాలి? ప్రతి నెల డబ్బులు కావాలి. మరి ప్రతి నెల డబ్బులు కావాలంటే మీకు ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉండాలి? ఐదర్ హై లిక్విడిటీ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, లేదా ఎవ్రీ మంత్ రెవెన్యూ జనరేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. మనకి ఈ రెండు వెసులుబాట్లు ఎవరు కలిగిస్తూ ఉంటారు? ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి? ఒకటి మ్యూచువల్ ఫండ్, రెండు ఎఫ్డి, మూడోది రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే రియల్ ఎస్టేట్, కమర్షియల్ ప్రాపర్టీస్. మనం రియల్ ఎస్టేట్ని కొనేటప్పుడు రెంటల్ ఈల్డ్ ఎక్కువ వస్తుందా రాదా ఇది చెక్ చేయాలి. ల్యాండ్ రేట్ ఎంత పెరుగుతుందని మనకి ఇంపార్టెంట్ కాదు. ల్యాండ్ని కొనేటప్పుడు గ్రోత్ కోసం కొంటున్నామా, ఇన్కమ్ కోసం కొంటున్నామా చెక్ చేసుకోవాలి. గ్రోత్ కోసం కొనే దగ్గర రెంటల్ ఈల్డ్ రాదు, గ్రోతే వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సోషల్ పోస్ట్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, బుక్ చేసుకొని మీరు రావచ్చు. సో థ్యాంక్ యూ.